హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. అబ్బో, గొప్ప రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి గొప్ప రెసిపీ అంటే మీరందరూ కూడా వేసుకునేదే. నేను వేసే స్టైల్ ఒకసారి చూసి మీరు చేసుకుంటారని ఆశతో చెప్తున్నాను. ఏంటండి, ఉల్లిపాయ పకోడీ. ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలి అంటే, ఉల్లిపాయలు సన్నగా ఇట్ట చీలికలు. మనం పూర్వం ఏం చేసేవాళ్ళం, ఇట్ట ముక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇటు సన్నగా తరిగేసేయాలి. చీలికల్లాగా తరిగేసి పెట్టుకోండి. పెట్టుకున్నాక బియ్యం పిండితోనే ఎక్కువ, బియ్యం పిండే వేయాలి, ఇంతే శనగపిండి వేయాలి. బియ్యం పిండి వేసేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి అల్లం పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసి వేయండి. వేసి బాగా కలిపేసేసి కొంచెం సోడా ఉప్పు వేయాలి. కొంచెం సోడా ఉప్పు వేసేసి ఇలా 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 కలిపేసి, అది ఎలా కలపాలి, ఎంత గట్టిగా కలపాలి అంటే ఇలా వేస్తే ఇలా ఒక్కొక్క ఉల్లిపాయ పడాలన్నమాట. అలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకూడదు, మరీ గట్టిగా కాదు. ఇలా వేస్తే ఇలా పడాలి. కలిపేసి ఇలా నూనెలో ఇలా వేసేసేయండి. ఇలా వేస్తే విడివిడిగా వస్తాయి. అప్పుడు ఏంటి, బాగా వేగుతాయి. అప్పుడు కరకరాలు ఆడతాయి అన్నమాట. అదంతా కాలిపోయాక, వేగిపోయాక తీసేసి గిన్నెలో వేసేసుకోండి. అంతే, ఉల్లిపాయ పకోడీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వంట చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఆ ఉల్లిపాయ పకోడీలకండి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కలిపినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అదిగోండి, ఉల్లిపాయ పకోడీకి ఉల్లిపాయలు విడిగా తరిగాను. తర్వాత బియ్యపిండి వేసాను. ఎక్కువ బియ్యపిండి, తక్కువ శనగపిండి వేసి కలిపేశాను. కొద్దిగా ఇంతే చిన్న ఇలా కొంచెం గరం మసాలా వేసాను. ఎర్రకారం వేసాను. మా మనవరాలు పచ్చిమిరపకాయలు తినదు. సరే, దాని తర్వాత వేద్దాంలే అని ముందు వేయలేదు. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటాయి. అది నూనె కూడా పెట్టాను. మా మనవరాలు స్కూల్ నుంచి వచ్చింది. అది ఇక్కడికి రాగానే వేసి పెడతాను. రైట్. నిన్న మొత్తం 13వ బ్లాకు 11వ బ్లాకు అంతా అసలు కాడు మునిగేంత నీళ్లు. సంజయవాడ కూడా శివాలయం వైపు కూడా. అబ్బో, చూసారా ఉల్లిపాయ పకోడీలు బాగున్నాయి.